నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పటివరకు చాలా మందిని ఐఏఎస్ ఆఫీసర్‌లని, లేదంటే రాజకీయ నాయకులని, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలని తను ఇంటర్వ్యూ చేసింది. కానీ ఇప్పుడు మనం తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. తన పేరు వంశీ తివారీ. సో, స్టూడియోలో ఉన్నారు. నమస్కారం వంశీ. నమస్తే. బాగున్నావా? బాగున్నా. మీరెలా ఉన్నారు? ఓకే. సో, నీ లాంగ్వేజ్ చూస్తుంటే సో, మదర్ టంగ్ తెలుగు కాదు. రైట్? యాహ్! ఏంటి? ఇట్ ఈస్ మార్వాడి. ఓకే. కానీ పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. ఓకే. సో, తెలుగు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే. ఏం చదువుకున్నావు వంశీ? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను. ఓకే. సో, నీకు ఈ జర్నీకి సంబంధించి నీకెవరు సపోర్ట్ చేశారు బాగా? నేను 12 ఇయర్స్ అప్పుడు కరోనా టైంలో స్టార్ట్ చేశా జర్నలిజం. విత్ మై ఫాదర్స్ హెల్ప్ ఐ స్టార్టెడ్. దాని తర్వాత కూడా మై ఫాదర్స్ హెల్ప్‌తో నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. ఫీల్డ్‌లో వెళ్ళి మోటివేషనల్ ఇంకా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చేశా. అండ్ ఇంకా దాని తర్వాత కూడా విధానసభ, లోక్‌సభ ఎలక్షన్స్ కవర్ చేశా. ఇంటర్వ్యూస్ తీసుకున్నా. ఇంకా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయితుంది. ఓకే. అంటే ఓ పక్క స్టడీస్, ఓ పక్క ఇంటర్వ్యూస్ అది చేస్తున్నావు కదా! నీకు అవును. టైం అడ్జస్ట్ అవుతుంటుందా? అంటే అది కొంచెం డిఫికల్ట్ ఉంటది. కానీ ఇది కూడా నాకు ఇంపార్టెంట్, పని చేయాలి. సో, ఎలాగో అడ్జస్ట్ అంటే అయిపోతుంది. పని చేయాలి అంటే ఇంట్రెస్ట్‌తో చేస్తావా? లేదంటే డబ్బుల కోసం చేస్తావా? నో, నాట్ ఎట్ ఆల్. ఇంట్రెస్ట్ కోసం, ప్యాషన్ ఓకే. కోసం. నీకు ప్యాషన్ చేయడం నాకు అనేది. చాలా ప్యాషన్. సో, ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాస్ అంటే కమ్యూనికేషన్. జర్నలిజం. యాహ్! ఓకే. జర్నలిజం ఇంట్రెస్ట్ కాబట్టి జర్నలిజంలోకి వచ్చావు. హ్మ్. ఓకే. అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసావు ఇంకా. అవును. ఓకే. ఇప్పటి వరకు నువ్వు ఇంటర్వ్యూస్ ఎవరెవరిని చేసుంటావు? ఇప్పుడు రీసెంట్లీ నేను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇంకా మహారాష్ట్ర నాగ్పూర్ ఐజీ సందీప్ పాటిల్ గారిది ఇంటర్వ్యూ తీసుకున్నా. దానికన్నా ముందు అల్కా లంబా, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకా కిషన్ రెడ్డి, ఇంకా చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నా. నీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భయం అనిపించదా? అంటే నీ ఏజ్ చిన్నది కదా! సో, వాళ్ళంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. సో, వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వేం ఫీల్ అవ్వాలా? అంటే స్టార్టింగ్ లో కొంచెం నర్వస్ ఉండే, కానీ ఇప్పుడు అది హ్యాబిట్ అయిపోయింది. అంత ఏం నర్వస్ ఏం లేను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అంటే ఒక సబ్జెక్ట్ అది పొలిటికల్ అనేది. సో, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఆ సబ్జెక్ట్ ని ప్రిపేర్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్తూ ఉంటావా? లేదా డైరెక్ట్ వెళ్ళిపోయి క్వశ్చన్ వేసేస్తావా? అంటే ఫస్ట్ స్టడీ చేస్తా. ఏం గురించి అడగాలి, లేకపోతే ఏం టాపిక్స్ ఇప్పుడు ఉన్నాయి రీసెంట్లీ, ఏం అడగొచ్చు, ఇంకా వాళ్ళ గురించి, లేకపోతే రిలేటెడ్ పార్టీ గురించి. యా, మెయిన్లీ దాట్. ఓకే. ఓన్లీ లాంగ్వేజ్ హిందీలోనే చేస్తుంటావా? తెలుగులో ఇంకా అదర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో కూడా చేస్తుంటావా? మెయిన్లీ ప్రిఫరెన్స్ హిందీ. ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేశాను. అంటే ఇవన్నీ ఈ వీడియోస్ అన్ని తీసి ఎక్కడ పెడుతుంటావు? అంటే యూట్యూబ్ ప్లాట్‌ఫామా? యా, యూట్యూబ్ ఛానల్ ఉంది. దానికి అపార్ట్ ఇన్‌స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, లింక్డ్ఇన్ లో, దీంట్లో పెడుతుంటా. ఈ వర్క్ అంతా నువ్వే చేసుకుంటావా మళ్ళీ? యా, మీ అండ్ మై ఫాదర్ బోత్ డు. ఎడిటింగ్, ఎడిటింగ్ అప్‌లోడింగ్. ఇంకా అవును. అంటే ఈ జర్నీలో నేను స్టార్టింగ్ లో మై ఫాదర్ యూస్ టు డూ. దాని తర్వాత నేను కూడా కొంచెం నేర్చుకున్నా ఎడిటింగ్, లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఇది అంతా ఇప్పుడు నేనే చేస్తున్నా. అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా నువ్వు ఇస్తూ ఉంటావా? వాయిస్ ఓవర్ స్టార్టింగ్ నుంచి నేనే ఇస్తా. ఓకే. అలాగే ఫిలిం సెలబ్రిటీస్ వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేసావా? ఫిలిం సెలబ్రిటీ ఇప్పటి వరకు ఎవరిది చేయలేదు. ఇప్పుడు ఈ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేద్దామని నువ్వు? అంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా జర్నీ స్టార్ట్ చేస్తావా? లేదనంటే ఏదైనా ఛానల్లో జాయిన్ అవుతావా? ఎలా? ఫస్ట్ అయితే నేను పీజీ వరకు కంప్లీట్ చేస్తా. మాస్ ఇంకా కమ్యూనికేషన్స్. దాని తర్వాత నేను నా ఛానల్ ని మంచిగా గ్రో చేసి ఒక పెద్ద స్థాయిని తీసుకెళ్ళి నా ఛానల్లోనే మంచిగా పని చేయాలి. వేరే ఛానల్ అలా ఏం లేదు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గానే ఉండాలనుకుంటున్నావు? అవును, అవును. ఓకే. సో, ఇంట్లో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఐ థింక్ ఇది స్టార్ట్ చేసే ఎందుకంటే మై పేరెంట్స్, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సపోర్ట్ నేను స్టార్ట్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ మై ఫ్యామిలీ, ఇంకా మై అంకుల్ అంటే बड़े पापा in Hindi we say, he is also from Gadchiroli, so he is also a reporter, so his support is also there. So yeah, my family is very supportive and because of them I started, I can say. అంటే ఇప్పుడు పక్క స్టడీ ఉంది కదా, సో స్టడీని కేర్లెస్ చేస్తూ ఇలా నువ్వు ఈ జర్నీ చేయడంలో మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఏమి వద్దు ఓన్లీ స్టడీసే చేయి ఫస్ట్, తర్వాత స్టడీ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు జర్నలిస్ట్ అవుదామని అట్లా ఏం చెప్పలేదని? అట్లా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆనెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు నేను మాస్ కమ్యూనికేషన్ చదువుతున్నా. ఆ స్టడీ చూస్తే అది చాలా ఈజీ. నేను 4 years నుండి చేస్తున్నా. ప్రాక్టికల్గా నాది మొత్తం స్టడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఓన్లీ
థియరీ పార్ట్ చేస్తున్నా. వెన్ ఐ స్టడీ, వెన్ ద ప్రొఫెసర్స్ గివ్ అ లెక్చర్ ఆర్ ఏమైనా నోట్స్ ఇస్తే, వెన్ ఐ స్టడీ దెమ్ ఐ వాజ్ లైక్ నువ్వు ఇది ఆల్రెడీ నాకు తెలిసిన విషయమే, ఆల్రెడీ ఇది నేర్చుకున్న ఫీల్డ్లో. సో అలా ఏం డిఫికల్టీ ఏమి ఉండదు, ఇంకా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. సో అలా ఏం డిఫికల్టీ రాలే. నీ ఏజ్ చిన్నది కదా, యా, 17. సో అంటే నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు అసలు? I was 12 when I started in 7th class. Now I am 17. ఈ 5 years లో ఎంత మందిని ఇంటర్వ్యూ చేసావు మొత్తం? కౌంట్ చేయలేను, మేబీ 20-25 ఇంటర్వ్యూస్ తీసుకున్నా ఇప్పటిదాకా. అక్కడ వాళ్ళని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎవరినైనా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందంట? ఏం రాలే, అందరు పాజిటివ్ గా? అందరు పాజిటివ్. ఓకే. యా, అంటే నీ ఏజ్ చిన్నది కాబట్టి అంటే నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసే అంత పెద్దదానివా? నో, నాట్ లైక్ దాట్. అలా ఏం రాలే, నెగిటివ్ రాలే, కానీ పాజిటివ్ కాంప్లిమెంట్స్, ఇంకా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి. ఫ్రమ్ ద సీఎం టు తెలంగాణ ప్రెసిడెంట్, ఎవ్రీవన్ గివ్ మీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ యా దే సపోర్టెడ్. అలా నెగిటివ్ ఏం ఫీడ్బ్యాక్ రాలే, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. క్వశ్చనరీ చేస్తున్నప్పుడు నెగిటివ్ గా ఏమైనా అడుగుతావా, లేకపోతే జనరల్ క్వశ్చనా, లేదంటే వాళ్ళకి పాజిటివ్ గా అడుగుతావా? న్యూట్రల్ అడుగుతా. అలా పాజిటివ్ న్యూట్రల్ ఎట్లా అడుగుతావు? జర్నలిస్ట్ న్యూట్రలే అడగాలి. వాళ్ళ నెగిటివ్ కదా బయట పెట్టాల్సింది నువ్వు, వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ నువ్వు అందరికి చూపించాలి పబ్లిక్ కి. సో వాళ్ళకి నెగిటివ్ క్వశ్చన్ ఉంటేనే వాళ్ళలో ఉన్న పాజిటివ్ అనేది బయటకు వస్తుంది. అలా ఏమి ఉండదు. 4 years నుండి నేను న్యూట్రల్ క్వశ్చన్స్, ఇంకా మంచి క్వశ్చన్స్ అడుగుతా. అలా నెగిటివ్ అడిగితే దే వోంట్ ఆన్సర్. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఏం మనకి అది ఇయ్యదు. అందుకే మనం న్యూట్రల్గా అడగాలి. ఇంకా యూ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్, కానీ ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే అలా నెగిటివ్గా డైరెక్ట్ నెగిటివ్ అడగలేము. యూ హ్యావ్ టు బీ న్యూట్రల్ వైల్ ఆస్కింగ్ ఆర్ వైల్ డూయింగ్ స్టోరీస్. యూ హ్యావ్ టు కవర్ బోత్ సైడ్స్, నాట్ ఓన్లీ the people are in power but also the opposition. Okay. Yeah. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు మరి? My inspiration is my father. Okay. Yeah, my father, my grandfather. My grandfather actually, he was a social worker in Maharashtra's Gadchiroli. He worked really hard in that area because that is a moist affected area. So akkada chaala difficulties untadi. So akkada చాలా పని చేశారు తాతగారు. ఇంకా ఇక్కడ నాన్న కూడా చాలా పని చేశారు. ఏం చేస్తారు నాన్న? మై ఫాదర్ హీఈస్ అ జర్నలిస్ట్ అండ్ డాక్యుమెంటరీ మేకర్. నేషనల్ మీడియా, ఇక్కడ తెలుగు మీడియాలో కూడా చేశారు. ఫాదర్ ఆల్సో జర్నలిస్ట్, మీ బాబాయ్ పెద్దనాన్న కూడా జర్నలిస్ట్. యా. ఓకే. సో ఆ బ్లడ్ ఉందన్నమాట నీలో. అవును చెప్పొచ్చు, కానీ చాలా మంది నాకు చెప్తుంటారు మీ ఫ్యామిలీ మొత్తం జర్నలిస్ట్ ది, అందుకే మీరు జర్నలిస్ట్ అయ్యారా? అలా ఏం లేదు. ఐ పర్సనలీ డెవలప్ ద ఇంట్రెస్ట్, బట్ దే ఆర్ ద ఐ థింక్ ఐ కెన్ సే ద రీజన్ దట్ ఐఎమ్ డూయింగ్. ఓకే. నీ గోల్ ఏంటి? అంటే ఎవరిని ఇంటర్వ్యూ చేయాలని ఉంది భవిష్యత్తులో, ఫ్యూచర్ లో? ఎవ్రీవన్. ఐ వాంట్ టు ఇంటర్వ్యూ ఎవ్రీవన్. ఒకరని ఉంటారు కదా, వీళ్ళని చేయాలి నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ అని చెప్పేసి, అలా ఏమన్నా అనుకుంటున్నావు? ఎవ్రీవన్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటావు నువ్వు, సో గోల్ అనేది ఒకటి ఉందా? I want to interview Shah Rukh Khan. Okay. He's my favorite actor. Okay. From childhood, I'm not only because he's a actor, he's my favorite actor, but also as a person, I really admire him. The way he talks, మాట్లాడే పద్ధతి, లేకపోతే ఉండే పద్ధతి, the passion he has for his goals and his life. I think that is really appreciable. So I want to interview him. Okay. Celebrity start చేసేప్పుడు ఫస్ట్ షారుఖ్ ఖాన్ తో స్టార్ట్ చేయి. ట్రై చేస్తా. ఐ కెన్ ట్రై. సో మీ ఫ్యామిలీ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మై ఫ్యామిలీ, నేను నా నాన్న ఇంకా మదర్ ఆల్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, కానీ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ దే వర్ ఫ్రమ్ రాజస్థాన్. ఐఎమ్ ఇంటూ ఎ మార్వాడి ఫ్యామిలీ, but yeah, pakka Hyderabadi I can say. Mostly influenced by Hyderabadi culture and Telugu and all. Yeah. Siblings unnara? No, I'm single child. Okay. They are my sisters and brothers. They are there. Okay. Yeah, but to my parents I'm single child. Okay. చిన్నప్పటి నుంచి నీ స్టడీస్ ఎట్లా నడిచింది హైదరాబాద్ లో? అంటే ఎక్కడ చదివావు ఏంటి? నేను సెయింట్ జోసెఫ్ కాలేజ్లో ఇంకా స్కూల్లో చదివినాను ఫస్ట్. దాని తర్వాత 2 years అక్కడ, దాని తర్వాత శ్రీ గాయత్రి స్కూల్లో, అండ్ దెన్ నేవ్ హై స్కూల్. ఇప్పుడు సెయింట్ జోసెఫ్ లో చదువుతున్నాను డిగ్రీ. సెయింట్ జోసెఫ్. యా. డిగ్రీ తర్వాత ఎంఏ, పీజీ స్టడీస్ ఇంకా కంటిన్యూ చేయాలి. జర్నలిజం జర్నలిజం కంటిన్యూ చేస్తా. ఓకే. ఇంకా ఏమన్నా ఫ్యూచర్ గోల్స్ ఇంకేమన్నా ఉన్నాయా? ఇటు ఇది కాకుండా, జర్నలిజం అనేది కాకుండా మిగతా యాక్టివిటీస్ లో ఏమన్నా?
నాకు అందరినీ హెల్ప్ చేయాలి. సమాజంలో నెగటివిటీ చాలా పెరిగిపోతుంది. ఐ వాంట్ టు బ్రింగ్ దట్ డౌన్. అందరినీ హెల్ప్ చేయాలి. వాళ్ళ సమస్యల్ని బయట తేయాలి. వాళ్ళ వాళ్ళ గోల్స్ పై లేకపోతే వాళ్ళ లైఫ్ పై ద ప్రాబ్లమ్స్ దే హ్యావ్. ఐ వాంట్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ మెయిన్లీ త్రూ మై ఛానల్ అండ్ త్రూ మై మీడియం. ఐ థింక్ ఐ కెన్ సే దట్ ఈస్ మై మెయిన్ గోల్, టు హెల్ప్ పీపుల్, టు సర్వ్ ద నేషన్. దట్ ఈస్ మై మెయిన్ గోల్. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఏనా మరి? ఒక జర్నలిస్ట్ అంటే పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఎలాగో డెవలప్ అయిపోతుంది. సో యా, ఐ కెన్ సే. అయితే నువ్వు జర్నలిస్ట్ గానే ఉంటావా? ఫ్యూచర్ లో ఏమన్నా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తావా? ఇప్పుడు ఏం చెప్పలేను. ఐ కంటిన్యూ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓకే ఫర్ ఫ్యూ ఇయర్స్. దాని తర్వాత ఏమో చెప్పలేను. మేబీ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ హెల్ప్ చేయాలంటే జర్నలిస్ట్ గా ఉండి చేయలేం కదా. సో పొలిటికల్ లీడర్ అయి ఉంటే ఇంకా బెటర్ కదా. అవును, కానీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఫ్రమ్ ద పాస్ట్ ఇయర్స్ 5 years నేను చేస్తున్నాను. చాలా సమస్యలు నేను ఐ ట్రై టు సాల్వ్, ఐ ట్రై టు బ్రింగ్ టు ద గవర్నమెంట్. ఇంకా అది మేబీ సాల్వ్ అవుతుంది. యూ కెన్ ట్రై యాజ్ ఎ జర్నలిస్ట్. ఓకే, సమస్యలు అన్నావు కదా, ఏంటి సమస్యలు? ఎక్కడెక్కడ చూసావు? ఎలాంటివి చూసావు? If you talk about India, mainly first is health, education, unemployment. Yeah, these are the main నువ్వు సాల్వ్ things. చేశానని చెప్తున్నావు కదా, ఎలాంటి సాల్వ్ చేసావు నువ్వు? నేను చెప్పాలంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఐ వెంట్ టు మహారాష్ట్ర ఫ్యూ మంత్స్ అగో. అక్కడ ఎలక్షన్స్ టైంలో వెళ్ళాను. ద పీపుల్ ఆఫ్ గడ్చిరోలి అండ్ ద రిలేటెడ్ ఏరియాస్, దే డోంట్ నో మచ్ అబౌట్ ద సొసైటీ. దేశం గురించి, ఎలక్షన్స్ గురించి, ఓటింగ్ రైట్స్ గురించి వాళ్ళకి అంత అవగాహన లేదు. సో ఐ ట్రై టు గో దేర్, ఐ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్. మీకు ఈ రైట్ ఉంది, మీరు ఇది ఓట్ ఇవ్వచ్చు, యూ కెన్ ట్రై టు సెలెక్ట్ యువర్ గవర్నమెంట్. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ టాక్ టు ద గవర్నమెంట్, యూ కెన్ సే. సో మెయిన్లీ ఐ ట్రై టు డూ దాట్ అండ్ ఇట్ రియల్లీ యాక్చువల్లీ వర్క్డ్, ఐ కెన్ సే దేర్. ఓకే, తెలుగు రైటింగ్ అది వస్తుందా మరి? కొంచెం కొంచెం, ఎక్కువ రాదు కానీ కొంచెం. ఓకే, అంటే జర్నలిస్ట్ అంటే ఒక 2-3 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి కదా. యా, ఐ కెన్ రైట్ బట్ నాట్ ఫ్లూయెంట్లీ, బట్ ఐ కెన్ రైట్. ఓకే, ఇంట్లో మదర్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? అంటే నువ్వు ఒక ఆడపిల్లవు కదా, సో మదర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? బయట ఎక్కువ జర్నలిస్ట్ అంటే ఇంట్లో కూర్చుంటే కుదరదు, బయట తిరగాలి. సో నువ్వు ఇంకా సమస్యల మీద పోరాడుతా అంటున్నావు. సో మీ మదర్ సపోర్ట్ ఏంటి? మై మదర్ ఇస్ రియలీ సపోర్టివ్. Yeah, she tried to keep securely, but she is like, నువ్వు ఆల్రెడీ ఫీల్డ్ లో నువ్వు స్టార్ట్ అయినావు, సో యూ హ్యావ్ టు బి మోర్ కాన్ఫిడెంట్ లా పని చేయాలి. ఇంకా యూ షుడ్ నాట్ బి స్కేర్డ్. యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, నో మ్యాటర్ హూ ఈస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్. యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ అండ్ షీ ఈస్ వెరీ సపోర్టివ్. టచ్ వుడ్, వెరీ సపోర్టివ్, సీరియస్లీ. అట్లానే జర్నలిస్ట్ అని అంటే ఓన్లీ పొలిటికలే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు క్రైమ్ ఉంటుంది. క్రైమ్ ఎప్పుడన్నా కవర్ చేసావా? ఏదైనా క్రైమ్ కవర్ చేయలేదు ఎప్పుడు. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటుందా మరి? మేబీ ఉంటది, కానీ క్రైమ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఓకే, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఎవరినైనా ఇంటర్వ్యూ చేసావా? IAS, IPS? యా, ఐ ఇంటర్వ్యూడ్ రీసెంట్లీ. మై ఫస్ట్ యాక్చువల్లీ ఇంటర్వ్యూ మహారాష్ట్ర నాగ్పూర్ IG సందీప్ పాటిల్ గారిది రీసెంట్లీ ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇంకా డివిజనల్ కమిషనర్ విజయలక్ష్మి గారిది ఇంటర్వ్యూ తీసుకున్నా రీసెంట్లీ. ఐ ఇంటర్వ్యూడ్ దెమ్. యా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు నిన్ను? రియల్లీ పాజిటివ్ యాక్చువల్లీ, రియల్లీ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్. వెన్ ఐ ఇంటర్వ్యూ చాలా విషయం వాళ్ళతో నేర్చోవచ్చు. దే ఆర్ వెరీ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫుల్ ఆఫ్ అవేర్నెస్. సో దే ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దేర్ టాకింగ్ అండ్ దేర్ కన్వర్సేషన్ అండ్ దేర్ రియల్లీ సపోర్టివ్ అండ్ motivational. Yeah, they received very positively, supported me and really complimented, and they were like, you are doing really great and we wish you do the same as in future also. Yeah. ఓకే, అట్లాగే ఈ ఆధ్యాత్మికం సైడ్ ఆధ్యాత్మికవేత్తల్ని ఎవరెవరిని ఇంటర్వ్యూ చేసావు ఇప్పుడు వరకు? నేను శంకరాచార్య గారిది ఇంటర్వ్యూ రీసెంట్లీ. లైక్ ఏం క్వశ్చన్స్ అడిగావు ఆయన్ని? దేశం గురించి, దేశం పాలిటిక్స్ గురించి, బికాస్ హీస్ రియలీ లైక్ బిట్ పాలిటికలీ హీస్ వెరీ యాక్టివ్. సో ఆ గురించి. ఇంకా యాక్చువల్లీ వెన్ హీ కేమ్ టు హైదరాబాద్ అబౌట్ ఐ థింక్ గౌమాత అవేర్నెస్ హీ వాస్ డూయింగ్, సో రిలేటెడ్ దాట్ అండ్ అబౌట్ ఇండియా, హౌ ఇస్ దేర్ సొసైటీ గురించి ఎలా ఉంటుంది, ఇంకా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ ఆల్. యా, రిలేటెడ్ దిస్ థింగ్స్. ప్రిడిక్షన్ ఏమో అడగలేదా? ప్రిడిక్షన్స్ ఏం లేదు. ఓకే, ఆ టాపిక్ గురించి అడగలే, కానీ యా. అంటే అవి నమ్ముతావా నువ్వు? అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ మేబీ నాట్, మేబీ యా. యాక్చువల్లీ మెయిన్లీ ఏం ఇంపార్టెంట్ ఉందంటే మీ హార్డ్ వర్క్.
If you work hard, you can change your destiny or your faith. But yeah, I do believe in miracles and all, God. Yeah. వాటి మీద ఏమైనా చేసావా వీడియోస్ అలాంటివి? Yeah, I did many. కాళేశ్వర్ ముక్తేశ్వర ఆనందజీ అక్కడ తెలంగాణలో ఉంది కదా కాళేశ్వరం, అక్కడిది చేసా. తెలంగాణ హైదరాబాద్లో కూడా చాలా టెంపుల్స్ది లేకపోతే ఆ రిలేటెడ్ది చేశాను. పబ్లిక్ షుడ్ నో, రైట్? ఓకే. నీ నుంచి పబ్లిక్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అంటే వీడియోస్ పొలిటికల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారా, లేదంటే ఆధ్యాత్మికమా, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఏవి చూస్తూ ఉంటారు? పొలిటికల్, ఐ షుడ్ సే మెయిన్లీ పొలిటికల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అదే ఉంటుంది. మెయిన్లీ పబ్లిక్ ఈజ్ నౌ-ఏ-డేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఐ కెన్ సే. యా, మెయిన్లీ పొలిటికల్ ఇంటర్వ్యూస్ లేకపోతే పొలిటికల్ స్టోరీస్ పై వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. ఓకే, అంటే రీచ్ ఎక్కువ పాలిటిక్స్ పై ఉంది. ఓకే. ఎన్ని చేస్తుంటావు మంత్లీ వీడియోస్ ఇట్లా, అంటే ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ కానీ? మంత్లీ 10 to 15 డిపెండ్స్. యాక్చువల్లీ టైం సెట్ అవుతుంది దాని ప్రకారం. లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే, లేకపోతే ఏమైనా లైక్ ఫ్రమ్ దట్ పర్సన్ వి గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఆర్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే, ఈవెంట్స్ ఉంటే విల్ డూ. ఓకే. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, లేదంటే స్టోరీకి వెళ్తున్నప్పుడు ఎవరన్నా నీకు తోడుగా వస్తూ ఉంటారా, లేదా నువ్వు సింగిల్ గా వెళ్ళిపోతూ ఉంటావా? మై ఫాదర్ విల్ కమ్ విత్ మీ. ఓకే. ప్రతి ఇంటర్వ్యూకి మీకు ఫాదర్ వస్తారు. ఇంకా నీ లైఫ్ లో ఏమన్నా సంథింగ్ మర్చిపోలేనివి ఏమన్నా జరిగాయా సంఘటనలు? చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏదైనా చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యి దీని మీద నేను స్టోరీ చేయాలి, లేదంటే ఇది యూట్యూబ్ లో పెట్టాలి చేసి అని అనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? యా, మెనీ థింగ్స్. ఫస్ట్లీ ఫార్మర్స్ గురించి. సిన్స్ ఐ వాజ్ స్మాల్, ఐ రియలీ లైక్ ఆ ఎన్విరాన్మెంట్ లో నేను ఉండాను. లైక్ విలేజెస్, ఫార్మర్స్, వాళ్ళ సమస్యలు. సో ఫ్రమ్ మై ఫాదర్, great grandfather, I really heard about farmers and I really wanted to do those things. Actually నాకు ఒక half an hour special documentary చేయాలి farmers పై. So recent, like after a few days maybe I'll try to do a documentary on farmers related issues of Telangana, or like mainly whole India. I'll go and I'll try to do. Secondly, the villages of Maharashtra, Gadchiroli, I'll try to do there. ఓకే. Yeah. గడ్చిరోలి అంటే ఎక్కువగా మావోలు ఎక్కువగా ఉండే ప్రదేశం అక్కడ. సో వాళ్ళ గురించి ఏమన్నా కంటెంట్ చేయాలనుకోలేదా మరి? అక్కడ కూడా చేయాలి, కానీ టైం దొరకట్లేదు. బట్ ఐల్ ట్రై టు డూ. అంటే ఏంటి, నువ్వు వాళ్ళకి సపోర్ట్ లాగానా, లేదంటే నెగిటివ్ గా, ఆపరేషన్ కగారికి నెగిటివ్ గా, లేదంటే మావోయిస్టులకు సపోర్ట్ గానా? No, there will be neutral thing. You can't go totally negative and you can't go totally positive. You have to be neutral in anything. So mainly like about them, what they are doing, or అక్కడ ఉండే ప్రజల్ని what they think, how they are getting affected. About those things I'll do. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు? 5 years. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటావు ఇప్పటి వరకు? 150 to 200. Yeah. రీచ్ ఎట్లా ఉంది ఇప్పుడు? Reach is neutral, not so high, not so low, in between. ఓకే. ఇంత చిన్న వయసులోనే యూట్యూబ్ స్టార్ట్ చేసావు, వీడియోస్ చేస్తున్నావు. మీ రిలేటివ్స్ దగ్గర నుంచి ఎట్లా ఉంది? వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా నీకు? న్యూట్రల్, పాజిటివ్. మెయిన్లీ పాజిటివ్. ఎవ్రీవన్ ఇస్ పాజిటివ్, నాట్ నెగటివ్. బట్ యా, అప్పుడప్పుడు వస్తుంటాయి నెగటివ్ కమెంట్స్, కానీ యూ హ్యావ్ టు ఇగ్నోర్. ఓకే. కమెంట్స్ అన్నావు కాబట్టి నీకు యూట్యూబ్ లో కింద వీడియోస్ కింద కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఏం వస్తూ ఉంటాయి? ఆ స్టోరీ పై, లేకపోతే చేసిన ఇంటర్వ్యూ పై వాట్స్ దేర్ ఒపీనియన్, లేకపోతే వాట్ దే థింక్, అలాంటివి వస్తుంటాయి. ఎవరైనా ఏదైనా ఇష్యూ చెప్పినప్పుడు నువ్వు దానికి వెంటనే రియాక్ట్ అయ్యి వెళ్ళి ఆ సమస్యని చేస్తూ ఉంటావు స్టోరీ లాగా ఏమన్నా? యా, ఐ ట్రై టు డూ. ఇఫ్ దేర్ సంథింగ్ లైక్ ఏమైనా ఒపీనియన్ ఇస్తే, లేకపోతే ఏమైనా టాపిక్ ఇస్తే నేను చేస్తూ ఉంటా. ఐ ట్రై టు డూ. అప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అది పెట్టినప్పుడు వీడియో? మళ్ళీ చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది. దట్ యాక్చువల్లీ షీ రియాక్టెడ్, ఇంకా చేసిందని. యా, దే రియలీ గెట్ హ్యాపీ. అండ్ ఇంకా టాపిక్స్ లేకపోతే ఒపీనియన్ ఇస్తుంటారు, దట్ ఐ కెన్ వర్క్ ఆన్. ఓకే. ఇది కాకుండా, జర్నలిజం కాకుండా ఇంకా నువ్వు ఏం చేస్తూ ఉంటావు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో ఐ స్టడీ, ఐ రైట్, ఇంకా యా, ఐ లిసన్ టు మ్యూజిక్, ఐ ట్రై టు డూ ఆర్ట్. వీడియోగ్రఫీ కూడా చేస్తూ ఉంటా? అవును, ఎడిటింగ్. అది ఫ్రీ టైంలో ఐ డోంట్ ట్రై టు వేస్ట్ మై టైం. మెయిన్లీ ఫోటోగ్రఫీ పై, లేకపోతే వీడియోగ్రఫీ, ఏమైనా స్క్రిప్ట్ రాస్తా, లేకపోతే బుక్ చదువుతా. ఐ ట్రై టు డూ దీస్ థింగ్స్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నథింగ్ స్పెషల్. ఐ కీప్ వర్క్ హార్డ్ ఆన్ ద థింగ్స్ ఐఎమ్ డూయింగ్ అండ్ కీప్ బ్రింగింగ్ అవుట్ పీపుల్స్ ప్రాబ్లమ్, ఇంకా వాళ్ళ
I want to become people's voice. వాళ్ళ సమస్యలు బయటికి తేవాలి. ఇంకా ఐ కీప్ వర్కింగ్ హార్డ్. ఇంకా అందరినీ ఇన్స్పైర్ చేయాలి, అందరినీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ రియలీ డిప్రెస్డ్ అండ్ అన్మోటివేటెడ్ నవ్ ఇట్ ఈస్. సో ఐ వాంట్ టు బీ పీపుల్స్ హోప్ అండ్ ఐ వాంట్ టు బీ దేర్ ఇన్స్పిరేషన్. ఐ వాంట్ దెమ్ టు వర్క్ హార్డ్ అండ్ డూ ఏ గుడ్ థింగ్ ఇన్ సొసైటీ. ఓన్లీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎందుకు? ఇంకా ఏదన్నా చేయొచ్చు కదా కొత్తగా పబ్లిక్ కోసం. కొత్తగా అంటే ఓన్లీ యూట్యూబే ఎందుకు ఎంచుకున్నావు? లేదా నువ్వు వేరే ఛానల్లో జాయిన్ అవ్వడం కానీ, ఆ తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత, సో ఆ తర్వాత ఏమి అలాంటి ఆలోచనలు ఏం లేవా? అలాంటి ఆలోచన ఏం లేదు. ఐ వాంట్ టు లైక్ బిల్డ్ మై ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా చేయాలి. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ గా ఓన్లీ యూట్యూబ్ మీద, మళ్ళీ తర్వాత నువ్వు సస్టైన్ అవ్వడానికి ఎట్లా? నీ ఫ్యామిలీ నువ్వు సస్టైన్ అవ్వడానికి ఏం చేస్తావు? యూట్యూబ్ ఒకసారి అది రీచ్ అయితే ఆటోమేటిక్ సరిపోతుంది. నువ్వు పబ్లిక్ కి మళ్ళీ సమస్యలు ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాలనుకుంటున్నావు. ఎంతో కొంత నీ దగ్గర కూడా ఫైనాన్షియల్లీ కూడా నువ్వు కొంచెం సెటిల్ అయి ఉండాలి. సో దానికి ఏం చేస్తావు నువ్వు మరి? I try to work hard even more. I try to connect to people who can help in what I'm doing and wala support. There are many ways actually we can do. Yeah. ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ కి లోగో ఉందా? Yeah, logo ఉంది. ఏముంది? వంశీ ఇండియా అని లోగో ఉంది. ఓకే. మైక్ మీద కూడా అదే ఉంటుంది. మైక్ మీద అదే ఉంటుంది. నీ ఫుడ్ హ్యాబిట్స్ అవి ఎలా ఉంటుంది? నీ డే మొత్తం నువ్వు ఎలా చేస్తూ ఉంటావు, గడుపుతూ ఉంటావు? నా కాలేజ్ ఉంటుంది, డైలీ కాలేజ్ వెళ్తా. ఏమైనా పని ఉంటే ఫీల్డ్ లో ఐ గో దేర్. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, ఐ లైక్ బిర్యానీ. Actually, I'm a vegetarian. So when I say biryani, people are like, no, that's not biryani. It's pulao untadani. But mainly homemade food నాకు ఇష్టం, మమ్మీ చేసింది. My mummy actually she makes really good food. So నాకు బయట వెళ్ళి తినాలని అలా ఏమి ఉండదు. ఇంట్లోనే చాలా మంచి మమ్మీ చేస్తుంటది రెసిపీస్. ఓకే. ఫ్రెండ్స్ వాళ్ళతో బయటకు వెళ్తూ ఉంటావు మరి? No. I don't actually get time to go out and play with them or spend time. ఎక్కువగా నా పని మీదనే ఫోకస్ ఉంటది. ఇప్పుడు నుంచే పని మీద ఫోకస్. ఓకే. ఇంకా చాలా లైఫ్ ఉంది కదా? అవును ఉంది, కానీ ఇప్పుడు టైం ఉంది కదా, we can do. ఓకే. ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు చేయాలి, ఎందుకు వేస్ట్ చేయడం? తర్వాత ఏమైతుందో మనకి తెలియదు. వాట్స్ హ్యాపెన్ టుమారో వి డోంట్ నో. సో బెటర్ ఇలా చేయడం, టుడే వి హ్యావ్ టు డూ. ఓకే. జర్నలిజం ఎందుకు వేరేది ఎంచుకోలేదు ఫీల్డ్? యాక్చువల్లీ జర్నలిజంలో చాలా పవర్ ఉంది. ఇట్ ఈస్ ద ఫోర్త్ పిల్లర్. సో ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్ వీ కెన్ డూ మెనీ థింగ్స్, వీ కెన్ బ్రింగ్ మెనీ చేంజెస్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, పోలీస్, లాయర్, చాలా ఉన్నాయి. బట్ ఎందుకంటే సిన్స్ ఐఎమ్ యంగ్ ఏజ్, మై హోల్ ఫ్యామిలీ లైక్ my father is a journalist, my Padanana he's a journalist. So I thought ఇది ఒక మంచి ఫీల్డ్ ఉంటుంది టు హెల్ప్ అండ్ టు సర్వ్. ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా లాయర్ అంటే ఇది కొంచెం డ్యూరేషన్ పెరిగిపోతుంది. బిఫోర్ ఏజ్ వి కాంట్ డూ ఐపీఎస్ అండ్ లాయర్. దిస్ థింగ్ ఐ కెన్ డూ ఎనీ టైమ్. సో యా, యాక్చువల్లీ ఇప్పుడున్న మీ జనరేషన్ పిల్లలు యుఎస్ వెళ్ళిపోవాలి, అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి, సో అలాంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మరి నాకు ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే పని చేయాలి, ఇక్కడ ఇండియా కోసం పని చేయాలి. అబ్రాడ్ వెళ్ళే ఆలోచన నాకు లేదు. ఓకే. పేరెంట్స్ ఏమన్నా బలవంత పెడితే తర్వాత వెళ్ళు, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటది అని అంటే? నో నథింగ్. ఈవెన్ వాళ్ళు వెళ్ళమని చెప్పరు, నువ్వు వెళ్ళు? అవును, వాళ్ళు చెప్తే కూడా నేను వెళ్ళను, నాకు ఇక్కడే ఉండాలి. ఇంకేమన్నా చెప్పు విశేషాలు. అంటే నీ చిన్నప్పటి నుంచి ఏమన్నా జరిగినవి కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ నువ్వు మర్చిపోలేని సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? స్కూల్లో చెప్పాలంటే వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ థింగ్, మై ప్రొఫెసర్స్, మై టీచర్స్, దే didn't believe that ఇది నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఒక ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, ఒక ఇండైరెక్ట్ కమెంట్స్ కానీ, దే యూస్ టు డూ అ లాట్. అండ్ ఇంకా నాకు చాలా కోపం లేకపోతే సాడ్నెస్ వచ్చింది ఆ టైంలో, దట్ దే ఆర్ బిహేవింగ్ దిస్ వే, దే ఆర్ టాకింగ్ టు మీ లైక్ దాట్. ఇన్ ఇండైరెక్ట్ వే దే యూస్ టు సే మెనీ థింగ్స్ అబౌట్ మీ, మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అబౌట్ మై నాన్న. I used to get really depressed, but now when I think now and when they look at me now, it's a whole different perspective.
ఇప్పుడు చూస్తే వాళ్ళు అందరు మారిపోయారు. ఇప్పుడు చూస్తే దే లైక్ ఓహ్! చాలా మంచి చేస్తున్నావు. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినావు. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఇది ఇలా అయిపోతావని. అది చూస్తే నాకు చాలా ప్రౌడ్‌గా ఉంటది. అప్పుడు నీ ఏజ్ చూసి ఏం చేస్తది చిన్న పిల్ల అని అనుకున్నారు. అవును. అది దే డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దట్ ఇంకా నేను కంప్లీట్లీ లాంగ్ ఇదే చేస్తానని. దే థాట్ ఫన్ కోసం చేస్తున్నానని. బట్ నౌ ఇట్ హాస్ బికమ్ ఎ సీరియస్ థింగ్ అండ్ దే ఆర్ రియల్లీ షాక్డ్ అబౌట్ ఇట్. That thing actually keep reminding me that no matter what happen, no matter ఏమైనా కమెంట్స్ చేస్తారు, you have to keep working hard. The result they get to know. ఓకే. Yeah. జర్నలిజం అంటే బయట ఎక్కువగా తిరగాల్సి వస్తది. ఇప్పుడు ఆడపిల్లలు చాలా మంది కూడా జర్నలిజం అంటే కొంత దూరంగానే ఉంటున్నారు. సో ఈ విషయంపై నువ్వేం మాట్లాడుతావు? అలా ఏం లేదు. ఉంటారు కానీ నేను ఇప్పుడు చూస్తే దే ఆర్ మెనీ ఫీమేల్ జర్నలిస్ట్ who are there in the field. Less but there. Actually you have to come up, yaar. You can't just sit and think ఏమైనా సేఫ్గా చేద్దాం లేకపోతే 9 to 5 జాబ్ ఒక మంచి సెటిల్ అయిపోతా గవర్నమెంట్ జాబ్. యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ రిస్క్ థింగ్స్. రిస్క్ తీసుకుంటేనే ఒక మంచి you will get a nice fruit when you work hard. So I think you have to work hard and take risk. You can't keep in that circle. ఒక బాక్స్లో you can't stay in one box. బాక్స్ బయట రావాలి. నువ్వు ఎంతవరకు తీసుకోగలవు రిస్క్ ఒక జర్నలిస్ట్ గా? Depends on what I am doing. I try to take risk తీసుకుంటేనే ఒక I think you will get more what you say, you will get more reach or it will be more effective, I think, if you take risk. Also depends on what you're taking. Not in everything you can't take risk because it can be dangerous. So you have to look. ఓకే. పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? చాలా మంది పిల్లలు చదువుకోకుండా చిన్న పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒక జర్నలిస్ట్గా? నేను వాళ్ళ మీద స్టోరీ చేస్తూ ఉంటా. ఇంకా ఇక్కడ ఉండే ఆర్గనైజేషన్స్ లేకపోతే ఎన్జిఓస్, గవర్నమెంట్, ఐ విల్ ట్రై టు గో టు దెమ్ అండ్ చెప్పాలి ఇది ఇక్కడ అవుతుంది, దే ఆర్ మెనీ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో మేబీ యూ కెన్ వర్క్ ఆన్ దాట్ ఆర్ try to give them a shelter. Yeah, these things. ఓకే. మొన్న మహారాష్ట్ర సీఎంని ఇంటర్వ్యూ చేశానన్నావు కదా, భయం అనిపించలేదేమి? No. ఏం క్వశ్చన్స్ అడిగావు? అక్కడ గడ్చిరోలి, హీ కేమ్ టు గడ్చిరోలి. ఒక హాస్పిటల్ ది భూమి పూజన అయింది. సో రిలేటెడ్ దాట్ క్వశ్చన్ హీ ఆన్సర్డ్ అబౌట్ హౌ ద గడ్చిరోలి ఈజ్ ప్రోగ్రెసింగ్ అండ్ డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇంకా మహాయుక్తి గవర్నమెంట్ గురించి, హౌ ద థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ మహారాష్ట్ర. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి మహారాష్ట్రలో, దాని గురించి ఐ ఆస్క్డ్. సో ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్వి. సో ఇప్పుడున్న మీడియా ఎట్లా ఉంది, ఒకప్పుడు మీ ఫాదర్ వాళ్ళు ఉన్న మీడియా ఆ టైంలో ఎట్లా ఉండే? నీకు అప్పుడు అంటే చిన్నప్పుడు చూస్తున్నావు కదా మీ ఫాదర్ ని, ఎట్లా అనిపించింది అప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంది? యాక్చువల్లీ దిస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. బికాస్ ఇప్పుడు చూస్తే మీడియా ఎక్కువగా నెగటివ్ అయిపోతుంది, అంత పాజిటివిటీ చూపిస్తలేదు. ఎక్కువగా పొలిటికల్ ఇష్యూస్ పై ఫోకస్ చేయడం, లేకపోతే పొలిటికలే అట్లా చేస్తా. అంతా ఏం లేదు, కొంచెం ఐ ట్రై టు వర్క్ ఆన్ బోత్ సైడ్స్, నాట్ కంప్లీట్లీ. నౌ ఇట్ ఈస్ మీడియా ఇస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ పొలిటికల్ ఇష్యూస్, ఆన్ పొలిటికల్ థింగ్స్. ఏమైతుంది, వాట్ దిస్ పార్టీ హ్యాస్ డన్, వాట్ దాట్ పార్టీ హ్యాస్ డన్. అట్లా చేయకూడదు. యూ హ్యావ్ టు బ్రింగ్ పబ్లిక్స్ వాయిస్. ప్రజల వాయిస్ని మీరు బయటికి తేవాలి. అది ఇప్పుడు చూస్తే, ఇప్పుడు న్యూస్ ఓపెన్ చేస్తే ఒక పొలిటికల్ డిస్కషన్ లేకపోతే అది నడుస్తుంటుంది. పబ్లిక్స్ ఒపీనియన్ లేకపోతే వాట్ పీపుల్ ఆర్ థింకింగ్, వాట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్, అది ఏం ఉండదు. ఇఫ్ యూ ఓపెన్ నౌ, ఇన్ దిస్ టైమ్ యూ ఓపెన్ ఒక పొలిటికల్ ఇష్యూ లేకపోతే ఒక పొలిటికల్ డిస్కషన్, దే విల్ బి దేర్, డిబేట్ ఉంటుంది. లేకపోతే ఫార్మర్స్ ఇక్కడిది ఇట్లా అవుతుంది, లేకపోతే ఢిల్లీలో ఇది ఉంది, పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, ఎడ్యుకేషన్ పై ఇలా ఉంటుంది, చిల్డ్రన్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, డిప్రెషన్లో ఉంటుంది. ఇది ఉండదు. This is the honesty, and I try to solve that problem. I try to bring more positive news. And even my Nana, he's saying that when I did, adi aa kaalam atmosphere completely వేరే ఉంటుంది, ఇలా ఉండలేదు. అది ఆ టైంలో they used to work on every beat. Nowadays only 1 or 2 beats they are focusing on. యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబ్ కూడా మొత్తం అంతా నెగిటివ్ గానే ఉంటుంది. మరి అవును, జర్నలిజం అనేది అది లేదు యాక్చువల్ ఇప్పుడు చెప్పాలంటే ఈ కాలంలో. సో ఏది ఉన్నా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తూ ఉన్నారు. మరి
దే ఆర్ యాక్చువల్లీ దట్ ఈస్ ఈవెన్ మోర్ ఎఫెక్టింగ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కువగా యూట్యూబ్ పై ఫోకస్ చేస్తున్నారు. దే వాంట్ ఎనీ అప్డేట్ దే విల్ గో టు యూట్యూబ్ ఆర్ గూగుల్. ఆ యూట్యూబ్ ఇంకా ఓపెన్ చేస్తే స్పార్క్లీ హెడ్లైన్స్ లేకపోతే ఆ థంబ్నెయిల్స్ చూస్తే ఒక అగ్రెషన్ అట్లా వచ్చేస్తుంది. నో ఐ డోంట్. I try to be put soft things, not that aggressive. So yeah, those things are actually affecting on public's mindset. Inka they're really getting affected. They're getting depressed by seeing things around going on. So yeah, I'm trying to work on that issues. సో ఇప్పుడు జనరేషన్ అంతా పిల్లల్ని ఎక్కువగా స్కూల్ కి పంపించి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావాలి, స్టడీస్ లో ఎక్కువ ఫాస్ట్ ఉండాలి, సో ఆ ప్రెషర్ ఎక్కువ పెడుతూ ఉంటారు. సో మీ పేరెంట్స్ ఎట్లా ఉన్నారు నీతో మరి? అంటే ఎక్కువ నువ్వు జర్నలిజం సైడ్ ఇంట్రెస్ట్ చూపించావు కాబట్టి, సో లేదు నువ్వు కూడా ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ రావాలి, అట్లా అయితే ఇది చెయ్యి, జర్నలిజం చెయ్యి అని అన్నట్లు ఏదైనా ప్రెషర్ పెట్టారా మరి? అలా ఏం పెట్టలేదు, టచ్ వుడ్ అలా ఏం పెట్టలేదు. దే ఆర్ వెరీ సపోర్టివ్. కానీ వేరే వాళ్ళని చూస్తే ఇండియాలో ద పేరెంట్స్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ ర్యాంక్స్, గెటింగ్ గుడ్ మార్క్స్, మంచి గ్రేడ్ రావాలి, ఒక టాప్ క్లాస్లో టాప్ చేయాలి, చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకొని యూ హ్యావ్ టు సెటిల్ డౌన్, ఆ మైండ్ సెట్ ఉంటుంది. పిల్లలకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఏం టాలెంట్ ఉంది అది ఎవరు చూడరు. దే హ్యావ్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్, దే డిడ్ంట్ సీ దాట్. దే ఓన్లీ ఫోకస్ ఆన్ గెటింగ్ గుడ్ ర్యాంక్స్ అండ్ గుడ్ గ్రేడ్స్. పేరెంట్స్ వాళ్ళ పిల్లలపై ఏం ఇంట్రెస్ట్ ఉంది, దే బిహేవ్, దే హ్యావ్ టు ఐ థింక్ లుక్ ఎట్ దోస్ థింగ్స్, ద టాలెంట్ దే హ్యావ్. సో వంశీ, నువ్వు జర్నలిజం చేస్తున్నావు కాబట్టి, ఇప్పుడున్న జర్నలిజానికి డిఫరెంట్ గా చేస్తున్నావు కాబట్టి, నువ్వు పబ్లిక్ కి ఏం చెప్పబోతున్నావు? ప్లీజ్ ఫోకస్ ఆన్ పాజిటివ్ న్యూస్, ఒక మంచి అట్మాస్ఫియర్, లేకపోతే ఫోకస్ ఆన్ ద రియల్ న్యూస్ మీద ఫోకస్ చేయండి. ఫేక్ న్యూస్ ఎక్కువగా ఈ రోజులో వస్తుంటాయి వాట్సాప్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్లో కానీ. సో ఎక్కువగా పాజిటివ్ న్యూస్, రియల్ న్యూస్ పై ఫోకస్ చేయండి. ట్రై టు వర్క్ ఆన్ పాజిటివ్ న్యూస్ అండ్ క్రియేట్ ఎ గుడ్ మైండ్ సెట్ అండ్ డూ good things for society and for nation, I can say. ఓకే వంశీ, ఆల్ ది బెస్ట్. నువ్వు ఫ్యూచర్ లో ఇంకా మంచి పెద్ద జర్నలిస్ట్ అవ్వాలి. సో చాలా మంది పబ్లిక్ కూడా నీ సైడ్ నుంచి చాలా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాం. Thank you సో మచ్ వంశీ. Thank you.